మీ విశ్వాసం ఎప్పుడు కూడా మిమ్మల్ని సిగ్గుపరచదు. చెప్పండి, మీ విశ్వాసం ఎప్పుడు సిగ్గుపరచదు. ఈ ఈ ఈ నిరీక్షణ అంటే విశ్వాసం ఎంతో గొప్పది. ఈ నిరీక్షణ ఏంటమ్మా? చాలా గొప్పది, సిగ్గుపరిచేది కాదు ఇది. సిగ్గుపరచదు, ఎప్పటికీ సిగ్గుపరచదు ఇది. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మీరు అలసిపోయి ఇంకా జరగదు వదిలేయండి అని చెప్పి వదిలేసారనుకోండి, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మనం విడిచిపెట్టేద్దాం, ఇది మన వల్ల కాదు, ఇంకా దేవుడు ఎందుకో చేయడు అని చెప్పి మనం విడిచిపెట్టేద్దాం. కానీ దేవుడు మాత్రం నీ విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అందుకే మన విశ్వాసాలు ఎలాగ ఉండాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. అందరూ చెప్పండి, మన విశ్వాసాలు ఎలాగ ఉండాలి? నిలకడగా ఉండాలి. విశ్వాసాన్ని అస్సలు విడిచిపెట్టద్దు. ఒకటే చెప్పండి దేవుడితోటి, తండ్రి అంతా నీ చిత్తమే. ఏంటి? అంతా నీ చిత్తమే. అప్పుడు ఆ మాట నీ నోటంట మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు పలుకావో, ఆయన విన్నాడో, అప్పుడు తండ్రి సంతోషించి నా కుమార్తె నా మీద పెట్టేశాడింది అని చెప్పి సమస్తము నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. తప్పలు కొట్టేసుకుని కనపరచండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ లా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇచ్చే దేవుడైనా, ఏ దేవుడైనా ఇచ్చే దేవుడైనా. విశ్వాసాన్ని పాడు చేసుకోకు, విశ్వాసం నిలకడగా ఉండు. ఇంకో మాట ఉంటుంది, దానికి తర్వాత మాట ఉంటుంది చూడండి, నాకు చాలా నచ్చిన మాట. ఎలాగ ఉండాలి? రోషం గలవారే బ్రతకండి. ఎవరి కొరకు? విశ్వాసం గలవాడు రోషం కలిగి బ్రతుకుతాడు దేవుడి కొరకు. ఇంట్లో ఏముంది ఏమి లేదు, ఒంట్లో ఏముంది ఏమి లేదు, అటువైపు చూడు. ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుతాడు విశ్వాసం గలవాడు. ఉందా నీకు రోషం? చెప్పండి. శీతకాలం అదిగా అందరికి దగ్గులు వస్తున్నాయి. దేవుడు ఏమైపోయాడు అంటారు కదా? పొరపాటును మాట్లాడొద్దు. ఏం మాట్లాడొద్దు? పొరపాటును మాట్లాడొద్దు. ఏమన్నాడు? ఏమన్నాడు? తన భార్యను మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. అన్ని ఇస్తేనే దేవుడా? ఇవ్వకపోతే దేవుడు కదా? చెప్పండి. ఇచ్చిన వాడే తీసుకుపోయాడు. గట్టిగా చెప్పండి. ఇచ్చిన వాడే పట్టిపోయాడు. రోషం కలిగి బ్రతికాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ ఒంటి వైపు, నీ ఒంట్లో ఉన్న బలహీనత వైపు, నీ ఇంట్లో ఉన్న లోటు వైపు, నీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్య వైపు కాదు నువ్వు చూడవచ్చింది. విశ్వాస వైపు చూసి రోషం కలిగి నువ్వు నిలబడితే నీ పక్షాన్ని దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. నువ్వు నీ ఇంటి వైపు చూసినంత సేపు నీలో ఏముంటుందో తెలుసా? నిరాశ వస్తుంది. నీ శరీరంలో రోగం వైపు చూసినప్పుడు నీకు నిరాశ వస్తుంది. నేను ఇంత పరిచయం చేస్తున్నానే, ఇంత కానుకలు ఇస్తున్నానే, ఇన్ని దశం భాగాలు ఇస్తున్నానే, ఇంత ప్రతిష్టార్పణలు ఇస్తున్నానే, ఇన్ని చేస్తున్నానే, ఎందుకు నా శరీరంలో ఈ బలహీనత, ఎందుకు నా ఇంట్లో ఈ లోటు? నిరాశ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే రోషం కలిగి దేవుడి వైపు చూస్తావో దేవుడు శక్తినిస్తాడు నీకు, నీ పట్ల ఉపకారం చేస్తాడు ఆయన. హల్లెలూయా. నిరాశ గొప్పదా, నిరీక్షణ గొప్పదంటే నిరీక్షణే గొప్పది. చెప్పండి, ఏది గొప్పది? నిరీక్షణ గొప్పది. అందుకే నిరీక్షణ విడిచిపెట్టొద్దు. రోషం కలిగి బ్రతుకు. చాలు. ఈ రోజు గడిచిందా ఆయన కృపను బట్టి సరిపోద్ది. ప్రతి దానికి తలదించొద్దు. నువ్వు దేవుడు బిడ్డవు, నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధురాలువే. నీ దేవుడు నీతి గలవాడు, నువ్వు నీతి గలవాడువే. నీ దేవుడు రోషం గలవాడు, నీ తండ్రి రోషం నీలో ఉంది, నీవు నేను రోషం గలవారమే. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దానికి తల వంచే వాళ్ళం కాదు మనం. చెప్పండి, తల వంచేద్దారా? వంచొద్దా? తల వంచొద్దు. రోషం గలపడదు. అంతా నీ చిత్తమే నాయన, అంతా నీ ఇష్టమే ప్రభువా.
నీ చిత్తం లేనిదే, నీ ఇష్టం లేనిదే నా ఏకైకని ఏమి చేయలే. మన ఏకైకని ఏమని చేయగలమా? పేతురు గారు చోట మాట్లాడుతున్న మాట ఏంటి చెప్పనా? నా భక్తి చేత కానీ, మా బలము చేత కానీ ఈ కార్యం మేము చేయలేదు. మరి ఎవరు చేశారు? మీరు సిలువలో కొట్టి చంపేశారు చూసారా? ఆ నజరేయుడైన యేసు నామములోనే ఈ కార్యం జరిగిందని చెప్పి రోషం కలిగి ప్రకటించాడు సువార్త. హల్లెలూయా. ఆ రోమ సామ్రాజ్యంలో అనేక మంది వార్నింగ్లు వచ్చి అనేక మార్లు వార్నింగ్లు వస్తానే ఉన్నాయి. ఎవరికి? పేతురు గారికి, యోహాను గారికి, యేసు ప్రభు శిష్యులందరికీ కూడా వస్తానున్నాయి. మీరు సువార్త ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ వస్తుంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? విశ్వాసం కలిగి, రోషం కలిగి ప్రభు కొరకు నిలబడ్డారు. అదే అండి. ఎన్ని వార్నింగ్లు వచ్చినా మనకు భయం ఏం లేదండి. చెప్పండి, ఎన్ని వార్నింగ్లు వచ్చినా? సైతాను వార్నింగ్ ఇస్తుందండి, భయపడొద్దండి. శ్రమలు వార్నింగ్ ఇస్తాయండి, భయపడొద్దండి. రోగాలు వార్నింగ్ ఇస్తాయండి, భయపడొద్దండి. అస్సలు ఎక్కడ భయపడొద్దు. అన్నిటికంటే నీవు ఆరాధించే దేవుడే సర్వశక్తిమంతుడు. వీటన్నిటిని ప్రతి వార్నింగ్ తొక్కి నీ పక్షాన జయమిచ్చేవాడే నీ దేవుడు. హల్లెలూయా. అందుకే మొదట ఎలాగుండాలి? మొదటి మాట ఏం చెప్పండి? మాటల్లో నిలకడ. అందరూ చెప్పండి, మాటల్లో నిలకడ. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. రెండో మాట చెప్పండి, విశ్వాసంలో నిలకడ. విశ్వాసంలో నిలకడగా ఉన్నవాడు రోషం కలిగి బ్రతుకుతాడు. హల్లెలూయా. చెప్పండి, పేతురు గారిని చెరసాలెట్టిన తర్వాత తెల్లవారితే చెప్పండి ఊరే చంపేస్తారు. ఆయనకు తెలుసా అమ్మా? పేతురు గారిని తెల్లవారితే ఊరేసి చంపేస్తారు. ఎలాగున్నాడు? మహాధైర్యం, రోషం కలిగి ఉన్నాడు. నా దేవుని చిత్తం అయితే తప్పెంతాడు, లేకపోతే లేదు. ఆయన కొరకే బ్రతుకుతున్నాను, ఆయన కొరకే చనిపోతాను అనుకున్నాడు అంతే. చెప్పండి, సంఘం అంతా ప్రార్థించింది రోషం కలిగి, ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి. దేవదూత దిగొచ్చింది. జైలన్నీ జైలు ఏమైపోయి చెప్పండి? జైలు ఏమైపోయి చెప్పండి? సరసాలు బద్దలసిపోయి. లేకు పేతురు, లేగు, నీ నడుము బిగించుకో, చెప్పులు వేసుకో, వెళ్ళిపో, నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు పలా ఇంట్లో అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అన్నాను కదండి, చివరి ఒక్క నిమిషం చాలు నీ జీవితంలో, నా జీవితంలో ఒక్క కార్యం చేయటానికి. ఎంత? ఒక్క నిమిషం చివరిగా ఇంకేమి లేదు, అయిపోయిందంటే ఆ చివరి క్షణంలోనే నిన్ను లేపేతాడు దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు నా దేవుడు. హల్లెలూయా. చివరి క్షణాలలో. అందుకే ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం కోల్పోకు, విశ్వాసం విడిచిపెట్టాడు. ప్రాణం ఇచ్చేసాడు కదా ఆయన. ఏమిచ్చేసాడమ్మా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం ఇచ్చేసాడు కదా ఆయన. ఈ కార్యాలు గొప్పవా? చిన్న చిన్న కార్యాలు గొప్పవా? ప్రాణం గొప్పదా? కార్యాలు గొప్పవా? ప్రాణమే గొప్పది. రక్తం కార్చాడు, నిలువెల్లా రక్తం కార్చాడు. నీ రోగం నా రోగం, నీ పాపం నా పాపం, నీ శాపం నా శాపం, నీ దరిద్రతను నా దరిద్రతను మనందరితో ఆయన భుజాల మీద వేసుకుని ఆ 3 మేకులతో సిలువుకి, ఆకాశానికి భూమికి మధ్య ఎలాడాడు సిలువలో. ఆయన పొందిన శ్రమల్లో ఏ శ్రమ మనకు గొప్పది కాదు. ఆయన పడిన శ్రమల్లో ఒక్క శ్రమ కూడా మనము అనిపించట్లేదు ఈ దినాన్ని. కానీ అయినప్పటికీ క్రైస్తవులు విశ్వాసంలో నిలకడగా ఉండలేక తలకిందులు అవుతానే ఉన్నారు, పడిపోతానే ఉన్నారు. అవద్దు దేవుని సంగమా. ఒక్కసారి ఆలోచించు. యేసు ప్రభు పేరు చెప్పి నీ నడ్డి మీద ఒక్క దెబ్బ ఎవరైనా వేస్తే ఊరుకుంటావా? యేసు ప్రభు పేరు చెప్పి ఎవరైనా ఒక్క దెబ్బ నీ నడ్డి మీద వేస్తే ఊరుకుంటావా? నిజం. నా నడ్డి మీద వేస్తా నేను ఊరుకుంటానా? ఏదైనా ఉంటే చెప్పండి, మాట్లాడుకోవాలి కానీ కొట్టవలసిన పని ఏమంట.
కానీ యేసయ్య అలాగనలేదు. నీ దెబ్బ, నా దెబ్బ, మనందరి దెబ్బ ఆయన ఈపు మీద వేసుకుంటాడు. అందుకే 39 కొరడా దెబ్బలు ఆయన చెల్లుమని కొట్టేస్తే ఉతక తేబడిన గొర్రె పిల్ల వల్లే మౌనంగా ఉండిపోయాడే గాని, బొచ్చు కత్తిరించి వాని దగ్గర దేని బిడ్డలారా మౌనంగా ఉన్న గొర్రె పిల్ల వల్లే ఉండిపోయాడే గాని ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నీ కోసం, నా కోసం, మన కోసం, మనల్ని రక్షించటానికే. దేవుని బిడ్డ మన జీవితంలో ఆ నరకా నుండి తప్పించి దేవుని బిడ్డ నిత్య జీవానికి చేర్చడానికే సిలువలో ఆయన బలియాగం అయిపోయాడు. హల్లెలూయా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.